హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే కువైట్కి కొత్తగా వచ్చిన కువైట్ వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారో చెప్తాను. అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు. వచ్చాక స్టార్టింగ్లో చాలా మంచిగా చూసుకుంటారు, సొంత ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అలాగే సివిల్ ఐడి వచ్చే వరకు వచ్చిన తర్వాత ఇంక వేరేగా ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన డ్రైవర్లు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త డ్రైవర్లను తీసుకుంటారు. వాళ్ళు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా చూస్తే పర్వాలేదు, పాత వాళ్ళు అయితే అందరికీ తెలుసులే, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసులే వాళ్ళు ఎలా టెస్టులు చేస్తారు ఏంటంటే. ఏమీ లేదు, వాళ్ళు బయటకు పట్టుకుని వెళ్తారు, వచ్చేస్తారు, మొత్తం చెత్త చేసి అందులోనే కావాలని ఒక 10 డిన్నర్లో 20 డిన్నర్లో పడేస్తారు. వాళ్ళకి కనపడకుండా పడేసేలాగా పెడతారు డబ్బులు. పెడతారు డబ్బులు. కారు క్లీన్ చేయమని చెప్తారు నీకు. నువ్వు వెళ్ళి కారు క్లీన్ చేయమని వెళ్తావు. ఒకవేళ సర్లే దొరికినాయి కదా, వాళ్ళు చూడలేదేమో మనదేలే కదా అని మనం తీసేసుకుని వాడుకున్నాం అనుకో, వచ్చి కారులో 10 డిన్నర్లు పడిపోతే నెత్తుకో అంటారు. అప్పటికి ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో పర్వాలేదు, నువ్వు వాడేసుకున్నావా అంతే. వాళ్ళు చూడమంటారు కదా. మరి ఒకవేళ అక్కడికి వెళ్ళి కారులో డబ్బులు లేవు ఏం లేవు అన్నావు అనుకో, నేను డబ్బులు వేసాను కావాలని వేసాను, డబ్బులు ఎందుకు ఉండవు అని కూడా తిరగబడి మాట్లాడే రకాలు వెళ్ళు. ఇంకోటి, ఆడవాళ్ళని తీసుకెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళని తీసుకెళ్ళే వాళ్ళు అంటే ఎలాగా, ఇప్పుడు నేను సపోజ్ నేను ఉన్నాను, కాలేజీకి తీసుకొస్తాను ఒక అమ్మాయినేమో స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంటర్ మిర్రర్ ఉంటుంది, ఈ పై మిర్రరు, ఈ మిర్రర్లో అసలు చూడకూడదు. ఆ సైడ్ మిర్రర్లు చూసుకోవాలి. వాళ్ళు టెస్ట్ కూడా చేస్తారు. నన్ను చేశారు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలాగంటే ఇప్పుడు వెనకాల ఇది ఉందా, సీట్ ఉందా, ఈ హ్యాండ్ పెట్టుకునేది ఉంది కదా, రెస్టింగ్ ఇది. అయితే అమ్మాయి ఇక్కడ కూర్చున్నది, ఎప్పుడు ఇక్కడ కూర్చుంటుంది, ఈ సైడ్ నా వెనకాల కూర్చుంటుంది. వచ్చిన ఒక 10 రోజులకి ఎప్పుడు ఇక్కడ కూర్చొని దీని మీద చెయ్యి పెట్టుకుని ఇలా పెట్టుకుని నా వంక చూస్తుంది. అక్కడి నుంచి చూస్తుంది. నీకు ఎలా తెలుసు నువ్వు చూస్తున్నావా అనొచ్చు. డైరెక్ట్ సెంటర్లో ఇక్కడ ఎల్సీడీ ఉంటుంది, సెంటర్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ఆ డిస్ప్లే ఆపేస్తాను నేను ఎప్పుడుని. అయితే ఆ డిస్ప్లేలోంచి కనపడుతుంది సరే కదా అని నేను నార్మల్గా చూస్తుందేమో అనుకున్నాను. ఇంటికాడ స్టార్ట్ అయింది, కాలేజ్కి వచ్చింది, అప్పటి వరకు ఇలాగే చూసేది. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయినప్పుడు కూడా అలాగే ఉన్నది. నాకు భయం వేసింది. నాకు ముందు చెప్పారు, నన్ను తీసుకొచ్చి నాన్న చెప్పాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. నాకు భయం వేసి నేను మనవాడికి ఫోన్ చేసి చెప్పాను కదా నీకు అలాగే ఉంటుంది, ఏం పట్టించుకోకు ఏమన్నా మాట్లాడినా కూడా నాకు ఒకటే మాట మయ్యరఫ్ అని అంతే. ఏంటంటే నాకు భాష రాదు అది అని చెప్పు. ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడితే కనుక ఇంగ్లీష్ కూడా రాదు, నాకు తెలుగే వచ్చు, ఓన్లీ నేర్చుకోవాలి అని అంతే అన్నాడు. సరే కదా అని అలాగే చూశాను. ఫోన్ చేసి చెప్పాను మనవాడికి, చెప్పాను కదా సరే అయితేనే ఏం కాదులే అలా టెస్ట్ చేస్తానన్నది. ఆ తర్వాత అలా ఒక 2 రోజులు చూసింది. ఆ తర్వాత నుంచి నార్మల్ అయిపోయింది. పట్టించుకోలేదు అసలు, నేను ఏం మాట్లాడలేదు, చూడలేదు, అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత నుంచి నార్మల్ ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేసింది. వీళ్ళు కూడా టెస్ట్ చేస్తారంట. మనం ఏమైనా మిస్బిహేవ్ చేసి మనం ఏమైనా రాంగ్గా అద్దంలో చూడడం నవ్వడం చేసామంటే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ బాబుకి చెప్తారు. వాళ్ళ బాబు మనకి చెక్కేస్తాడు మనకి. అది ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు మెయిన్ పిల్లల విషయంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జస్ట్ ఇలా బొగ్గట్టునికి వెళ్ళినా వీళ్ళకి ఎర్రగా అయిపోతుంది. ఎర్రగా అయిపోయింది ఏంటి, ఒకవేళ నువ్వు ఏదన్నా జస్ట్ ఏముంది ఇలా నొక్కుతావు, అందంగా ఉన్నారు కదా క్యూట్గా ఉన్నారు కదా ఎలా అంటావు, అక్కడ ఎర్రగా వచ్చేది. వెళ్ళి చూస్తారు, వాళ్ళు ఏం చేసామని వచ్చి నేను కూడా ఎత్తారు వాళ్ళు. అలా ఉంటుంది. పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమైనా అల్లరి చేసినా, ఎవరితోటైనా కొట్టుకున్నా, ఏమైనా వాళ్ళు చచ్చిపోయే చావు బతుకులు ఉన్నా కూడా నువ్వు వెళ్ళకూడదు. జస్ట్ ఏం లేదు, వీడియో తీసి మీ బాబాకి పంపించడం, ఇలా కొట్టుకుంటున్నారు, ఇంకో వీడియో తీశాను, ఇంకో వీళ్ళు కొట్టుకుంటున్నారు
అని మీ వాడికి ఫోన్ చేసేసి వీడియో పెట్టేస్తే కనుక ఆడు చూసుకుని ఫోన్ చేస్తాడు. సరే ఉండి అక్కడే ఉండి నేను వస్తాను అంటాడు, వెళ్ళి చేసుకోవడం. అంతేగాని ఎల్లు ఆపడం, ఏంట్రా అని మన ఇంటికి వెళ్ళగా 2 దెబ్బలేసి ఆడినోకి 2 దెబ్బేసి ఏంట్రా ఇక్కడ పని మీకు ఇలా కొట్టుకుంటున్నారు ఏంట్రా అని అంటే నిన్ను చెక్కేస్తారు పోలీసులు వచ్చి. డైరెక్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు, నా కొడుకుని కొట్టారని. వాళ్ళిద్దరూ తిరగబడి నీ మీదకి ఇడేస్తారు కేసు, వెళ్ళి జైల్లో కూర్చుంటావు. అది పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నీకు వచ్చిన వెంటనే ఈ కార్ నీదే అని నీకు తాళం ఇచ్చేస్తారు. ఈ కార్ నీదే అని అన్నారని నీకు ఆ కార్ వేసుకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి, ఎలా పడితే అలా తిరగడానికి ఉండదు. వాళ్ళ పనుల మీదే తిరగాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి. నా కారు నీకే అన్నారు కదా అని ఆ కారు తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవడం, కోయిట్ సిటీకి వెళ్ళిపోవడం, మాలియాకి వెళ్ళిపోవడం అవి చేయకూడదు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనికే నీ కారు అది, ఆ తర్వాత నీకు కారు కాదు అది. నువ్వు ఎక్కడికైనా సెలవుకి వెళ్ళినా కారు తాళం ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి. ఒక్కోసారి మీ సారు మీ బాబా మంచోడు అయితే కారు వేసుకెళ్తానంటే వేసుకెళ్ళి పర్లేదు అని అంటాడు. పెట్రోల్ ఆడే కొట్టించుకుంటాడు, లేదా నేను కొట్టించుకుంటాను అన్నావు ఇంకో పర్లేదు పెట్రోల్ ఉందిలే వేసుకెళ్ళు అంటాడు. అది కారు ఇచ్చేశారు కదా, నాదే కారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే అమ్మాయిల విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మా డ్రైవర్ నేను చెప్పిన మాట వింటాడు, నేను చెప్పింది చేస్తాడు అన్నట్టు ఉండాలి. అలా ఉంటే నేను మంచిగా చూసుకుంటాను. వాళ్ళు చెప్పిన పని చేయడం, వాళ్ళతో మంచిగా ఉండడం అవి చేస్తేనే నేను మంచిగా చూసుకుంటాను. నాకైతే ఇప్పుడు వరకు అటువంటి ఒకటి అది చెప్పాను కదా, వెనకాల అమ్మాయి కూర్చొని అలా టెస్ట్ చేసింది అన్నాను కదా, అదొకటే జరిగింది. ఇంకా అటువంటి ఇంకేం జరగలేదు. మిగిలినవన్నీ మా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినవే మీకు చెప్తున్నాను. ప్రతి ఇంట్లో జరిగేవి చెప్పడమే ఉంది, ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. ఎవరినైనా అడగండి. సరే అయితే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.